V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ల్యాండ్ అమ్మకం పేరిట మోసం చేశారని కొంచెంగి లక్ష్మి ఆవేదన విందాం. నాకు 2 పిల్లలండి, ఒక పాప. మా ఆయనగారు రిటైర్ ఎంప్లాయీ సార్. మాకు పెద్దగా ఆస్తులు లేవండి. ఏదో చిన్న కంపెనీ చేసుకొని ఉంటున్నాం. పిల్లలు అలాగే పోషించుకున్నానండి. అలాగే వాళ్ళు చదువులు ఇది చూసుకున్నామండి. వాళ్ళకి ఎక్కడైనా చిన్న నివాసం ఏర్పరచుకోవాలని చెప్పేసి అని తిరుగుతుంటే ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ మాకు పరిచయం అయ్యి, పేరు మురళి సార్. మురళి ఇక్కడ విశాఖపట్నమే హెచ్బి కాలనీలో ఉంటాడండి. అతను గత 20 సంవత్సరాలుగా మాకు పరిచయం. ఆ పరిచయం మీద ఆయన పలానా దగ్గర భూమి ఉందండి, మీకు చూపిస్తాను, భవిష్యత్తులో పిల్లలకి బాగుంటుంది అంటే మేము ఆయన మాటలు నమ్మేసాం సార్. అది ఆనందపురం తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి అక్కడ చూపించారండి. మా ఆయన గారు, నేను, మా అబ్బాయి వెళ్ళామండి. చూపించిస్తే మాకు ఇలాగ 30 సెంట్లు భూమి అమ్మదలుచుకున్నామండి, మాకు డబ్బులు అవసరం, మీరు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా మీకు రిజిస్ట్రేషన్ చేస్తామండి అని అన్నారు. దానికి మేము సరే అని ఊకొట్టి పిల్లలు లోన్లు అవి పెట్టి చేసి అప్పులై చేసుకొని అక్కడ ఏదో నిలబెట్టుకుందాం కొంత స్థలం అని చెప్పి ఆశ మీద మేము చేయడం జరిగిందండి. మొత్తం డబ్బులన్నీ తీసేసుకున్నారు సార్ మా దగ్గర. తీసేసుకున్న తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ ఏది అని అడిగితే ఇంకా మా మీద ఇదిగో అదిగో అని చెప్పేసి అని గొడవలు పడడం, పేచీలు పడడం అది చేశారు తప్ప ఇంతవరకు మాకు స్థలము ఇవ్వలేదు, రిజిస్ట్రేషను చేయలేదండి. తిరిగి మా ఆయన గారు హార్ట్ అటాక్తో చనిపోయారండి. ఇంకా ఆయనకి తిరగలేక ఓపిక లేక ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన 2 నెలలకే మా చిన్న అబ్బాయి కూడా కాలం చేశాడండి. అబ్బాయికి భార్య, 2 పిల్లలు అనాథలు అయిపోయారు సార్. ఇక నేను చూస్తే అనారోగ్యవంతురాలు అయిపోయానండి. నాకు క్యాన్సర్, ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఏదో పిల్లలు అనాథలు చేయకుండా వాళ్ళు చేసిన అప్పు తీర్చాలని దీని మీద నేను తిరుగుతున్నానండి. వాళ్ళ చుట్టూను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు సార్, కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారండి, అక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళారండి. కానీ నాకు ఇప్పటికొచ్చి ఎటువంటి న్యాయం చేయలేదు, యాక్షన్ చేయలేదు. కనీసం అవతల వాళ్ళు పిలిపించడం కానీ మాట్లాడడం కానీ నాకు న్యాయం చేయటం కానీ ఏమీ జరగలేదండి. ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళి ఆ స్థలం దగ్గరికి వెళ్ళి నేను ఏదో కొబ్బ గూడో కట్టుకుంటాను, నాకు రిజిస్ట్రేషన్ అయినంత వరకు ఈ స్థలం మీదే నేను ఉంటాను అని చెప్పేసానంటే వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారండి. వెళ్ళి నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ మొగుడు నీ కొడుకు వెళ్ళకపోయారు, నువ్వు అలాగే కొన్నాళ్ళకి కలిసిపోతావు భూమిలో, నువ్వు ఇక్కడికి అడిగెడితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి అని వాడు మనుషులను పంపించి వాళ్ళ భార్య బిడ్డలతో నన్ను బెదిరించి. మేసాల అప్పలనాయుడు అండి, ఆనందపురంలో ఉంటాడు. మేసాల అప్పలనాయుడు ఆయన ఇలాగేనండి భూములు అవి కబ్జాలు చేయడం చేసాడట. ముందు మాకు తెలియదండి అతను అటువంటి మనిషి అని. వీళ్ళు 3 బ్రోకర్స్, ఈ మురళి, తర్వాత చిన్న నాయుడు, బంగారు నాయుడు అని 3 వ్యక్తులు. ఆ వ్యక్తి కాడికి మేసాల అప్పలనాయుడు దగ్గరికి తీసుకెళ్ళి వాడిదే భూమి అని చెప్పేసి మాకు నమ్మించి దగ్గరుండి మా ఇంటికి వచ్చి మాతో డబ్బులన్నీ వాళ్ళ దగ్గర సమక్షంలోనే ఇప్పించి వాళ్ళ సాక్షాంతకాలే పెట్టారండి. ఇప్పుడు ఒక్కరు కూడా నా యందు దయదలిచి నా వెనకాల సపోర్ట్ చేయటం లేదు సార్. నేనా సింగల్ ఆడదాన్ని అయిపోయానండి. ఇప్పుడు నాకు ఆ స్థలం ఇప్పించేస్తే మేమేదో కొంప గోడ కట్టుకొని నా పిల్లలు అనాథలు అయిపోయారండి, వాళ్ళకి ఏమీ లేదు. మరి ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది సార్. ఈ 5 ఏళ్ళ బట్టి కూడా ఏ ఆధారం లేకుండా ఉన్నామండి మేము. మరి మీకు అందరూ దయతలిచి నాకు న్యాయం చేయండి. నేను ఆ స్థలం దగ్గరికి వెళ్ళాను సార్, బోర్డులు కూడా వేశానండి, ఈ స్థలం నాది అని చెప్పి బోర్డు అది పెడితే అప్పుడు కూడా తగు పెట్టారండి నాతోటి. నా వెనకాల మనుషులు కూడా చంపుతామని పంపించారు సార్. అప్పుడు నేను మా కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళి మాట్లాడించితే ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారండి మాకు. దాని మీద వాళ్ళు కూడా ఎవరు నాకు వెనకాల సపోర్ట్ చేయట్లేదండి. నీ కారణంగా మేమెందుకు ఇది అవ్వాలని చెప్పని
ఇప్పుడు నేను పిల్లలు పట్టుకొని సింగిల్ అయిపోయాను సార్. నాకు ఎలాగైనా సరే నా డబ్బుకి తగ్గ ఆ భూమి నాకు ఇప్పించి నాకు న్యాయం చేసి నా పిల్లలకి ఇంత ఆధారం కల్పిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. నన్ను ఎవరు ఏ ఆఫీసుల్లో పట్టించుకోవట్లేదు. కాళ్ళు అరిగిపోయినట్టు తిరుగుతున్నానండి. 5 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను. నీకెందుకు నేను సెటిల్ చేస్తాము, మాకు అంత ఇంత ఇవ్వంటే నాకున్న తాను పట్టు చెవులు అన్ని తనగా పెట్టి ఫోటోలు సార్ ఇది ఆయనకి రాసి ఇచ్చిన కంప్లైంట్ సార్. ఇది ఆయనకి రాసి ఇచ్చింది ఇచ్చి నేను ఫోటో తీసుకున్న జెరాక్స్ అండి కంప్లైంట్. ఇది నా దగ్గర కలిసినట్టు రిసిప్ట్ కూడా ఇచ్చారండి. ఇచ్చిన డబ్బులు తీసుకున్నట్టు నాకు స్థిరపురేని అని చెప్పి నాకు రాశారు సార్. ఇది